హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పోచమ్మ తల్లి టెంపుల్కి, ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకొని అయితే బయలుదేరాము. ఎప్పుడు బోనాల టైంలో వెళ్తాము, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో చేస్తారు. కాకపోతే ఈసారి మా వారికి పొంగు పోసింది. అది తగ్గిన తర్వాత వెళ్ళాలి కదా టెంపుల్కి, అందుకే మేమైతే వెళ్తున్నాము. బోనాల టైంలో అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఏరియాకి ఉంటారు పోచమ్మ తల్లి. కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళేది ఇక్కడే కాబట్టి మేమైతే వెళ్ళాము. కళ్ళు పోస్తున్నారు, అది మొత్తం గచ్చింది కదా, అదే అమ్మవారి ముందు పోస్తే మళ్ళీ అదంతా చిరాకు ఉంటుందేమోనని మేము చెట్టు దగ్గర అయితే పోసాము. ఇదిగోండి అమ్మవారు. చాలా అంటే చాలా బాగున్నారు కదా. ఇక పసుపు కుంకుమ వేసి పూజ చేసుకొని వెళ్ళాము. అక్షర నేను చేస్తా అని గోల గోల చేస్తూ ఉంది పసుపు కుంకుమ వేస్తుంటే. ఇదంతా టెంపుల్ అనమాట. అదిగోండి, అన్నీ నాకే కావాలంటది. నేను వేస్తా మమ్మీ, పసుపు కుంకుమ నాకు ఇచ్చేసేయి అని అంటుంది. అంతే, నేను వేసిన తర్వాత తీసుకుందు కానీ మళ్ళీ అని అంటే సరే అంది. ఇక మేము పూజ చేసుకునేటప్పుడే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటా వచ్చి వెళ్ళారు. ఇక్కడ నుంచి ఇక మేమైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తాము. అది కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టెంపుల్కి వెళ్ళాం. అక్కడ నేను పసుపు కుంకుమ వేస్తాను దేవుడికి. గబ్బు ముక్కు కూడా కొడతాం. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో లైక్ చేయండి, మా వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పరిచయంలో గుడికి వెళ్తాం. బలపన్నకి అందరూ వస్తారు. డాడీ కబ్బు ముక్క కోతున్నారు. మమ్మీ అక్కడ దమ్మం పట్టుకుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. మేము ఇంటికి వచ్చాం కదా, ఆ సిమ్ము ఫుల్ పట్టింది. మా డాడీ జ్యూస్ తీసుకొచ్చారు. బాయ్ ఫ్రెండ్స్. మంచిగా పెట్టుకో. సూపర్. నడు నడు. అమ్మమ్మ దగ్గర తీసుకున్నాం. అమ్మమ్మ కొబ్బరికాయ పట్టుకో చెప్తాను. నా సంచి ఒకటి చేస్తాను. దానికి కవర్ పట్టుకో జాగ్రత్త. ఇక్కడ నువ్వు కొట్టు, దాని చేయి పట్టుకోమన్నా. అక్కడ దండం పెట్టుకొని కొట్టు అన్నాను. దాన్ని చేయి పట్టుకోమంటే నా ముందు చేసుకోవద్దు. ఆ చిన్నుగాడు కొట్టినట్టున్నాడే. ఒకటే తీసుకురా. తీసుకో
బొట్టంట పెట్టు బొట్టంట పెట్టు